కృపా కనికరంగా మాట్లాడి ఈ ఘనమైన శ్రేష్టమైన నామగలక లేని సూత్రం చూస్తాను తెలుస్తున్నాం అయ్యా. ఇదిగో నాయన మేడం సున్నమ్మ గారు వచ్చిన నాతండి, వాళ్ళ బిడ్డలు వచ్చిన నాతండి, వాళ్ళని మీరు జీవించండి, ఆశ్రయించండి అయ్యా. 10 ఇంతలు 30 ఇంతలు 40 ఇంతలుగా 100 ఇంతలుగా వాళ్ళని జీవించి ఆశ్రయించిన తండ్రి. ఇదిగో నాయన తండ్రి నాయన, ఇదిగో నాయన నీ మాటలు విని నాయన నీ మందిరానికి వచ్చి నేను ప్రార్థిస్తున్నాయన విజయమైన సెలవించిన దేవా నీకు చూస్తున్నాను. ఇదిగో నాయన నాయన వాళ్ళు వేసే ప్రతి అడుగులో నాయన మొట్టమొదటిగా విజయాన్ని దయచేయండి నా తండ్రి. ఇదిగో నాయన బిడ్డలు మీరు జీవించండి, ఆశ్రయించండి నా తండ్రి. ఇదిగో నాయన వాళ్ళ అడుగులలో వాళ్ళ పాటలో వాళ్ళ పరీక్షలైనా ప్రతి ఒక్కరైనా మీరు ముందు మీ కాపుల కృప పశ్చాత్తాన్ని గురించినైనా మీ రక్తసాలు మరుగుపరుచుకున్నాయినా మీ కృపలైనా వాళ్ళకి విజయాలు దయచేస్తున్న నమ్ముతూ ఘనత మహిమ ప్రభావం మీకు ఆరోపిస్తూ మమ్మల్ని మేము తగ్గించుకుని మీ నామాన్ని హెచ్చిస్తూ యేసయ్య ఘనమైన నామములో ప్రార్థనకి మరి అడిగి వేడుకుంటున్నాము మా తండ్రి. మనం ప్రార్థన చేద్దాం మేడం కోసం. చేయగలుగుతాం మేడం. ఖచ్చితంగా మాత్రం ఉంటారు. ఈ ప్రార్థన మీ యొక్క జీవితంలో గొప్ప మార్పులు కలిగి చేస్తుంది. ఖచ్చితంగా మీకు కావాల్సిన సమస్త ఆశీర్వాదాలు జీవిస్తారు, జీవిస్తాడు. మరి దేవుడు ఒకడు ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మీరు మనసులో గ్రహించున్నారు. ఆ దేవుడి చెప్పడం లేదు, కానీ మేము కోసం ప్రార్థన చేస్తాం. ఖచ్చితంగా దేవుడు మీకు స్థాపిస్తారు. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధాన్ని కొందనాలు నేను నమ్మకడుతూ ప్రార్థన చేస్తున్నా. ఒకసారి నాయన మీ ఆశీర్వాదాలు పుణ్యపడి నూతన ప్రార్థన చేయండి ప్రభావ. మిమ్మల్ని నాన్న దగ్గర కొట్టు వచ్చారయ్యా, మీకు స్తోత్రాలు. నా దగ్గరకు వచ్చినటువంటి వారిని అన్నింటికీ తోసివేయని చెప్పాలయ్యా, మీకు స్తోత్రాలు. ప్రభావ వారి పాదాలు నాయన మీ యొక్క మందిరంలో పడాయ్యా, మీకు స్తోత్రాలు. మీ పాద సమకూర్ణ పడాయ్యా, మీకు అన్నాను నాయన. ఎంతో ఎదురు చూస్తూ ప్రభావ ఈ ఎన్నికలలో ప్రభావ విజయాన్ని సాధించాలని మరి ఎంతో ఆశిస్తూ ప్రభావ ప్రజలకి మేలు చేయాలని, ప్రజలకి మంచి చేయాలని ప్రభావ, ప్రజలకి నాయన మేలు చేసి మంచి మార్గంలో నడిపించాలని ప్రభావ ఎంతో ప్రాధాన్యపడి నాయన వారి ముందుకు సాగి ఉండగా నాయన వారి కార్యక్రమాన్ని మీరు జయప్రదంగా భావించమని ప్రార్థన చేస్తున్నాం. యేసు నామము ద్వారా ప్రభువా ఆకాశపు వాక్యాలు విప్పి నాయన ప్రతి వారి హృదయాన్ని కదిలించి మీ చిత్తమైతే కార్యాలు కొనసాగించమని ప్రార్థన చేస్తున్నాను అయ్యా. నాయన మీ చిత్తాన్ని నెరవేర్చుకుని ప్రభావ మీకు స్తోత్రాలు. ఈ దినాలలో ప్రభావ ప్రజలకి మేలు చేయడం ప్రభావ ప్రతి వారి హృదయాలలో కలగటం లేదు నాయన. వారి కుటుంబాలు అందరికీ నమస్కారం అమ్మా. కొద్దిగా లేట్ అయింది, క్షమించాలి. ఫస్ట్ ఏదో ఇంట్లో పనులు రాలేకపోయింది, కొద్దిగా లేట్ అయింది. నేను ప్రార్థన అంటే మేము ప్రతి దేవుడు మాకు సమానమే. యేసుప్రభు అయినా మన అల్లా అయినా మా దేవుడైనా అందరూ సమానంగానే భావిస్తాం. మాకేమి ఉండదు. ప్రార్థనలు అందరం చాలా మేము చర్చిలు కూడా పెద్ద పెద్ద చర్చిలు కట్టాము. చర్చిలు కట్టాము. స్వామివారికి గంటలు ఉంటాయి కదా, పెద్ద గంటలు ఉంటాయి కదా. నేను నిజామాబాద్ జిల్లాలోనే పెద్దది మేము తీసుకున్నాం అన్నమాట, చేయించాము. మొదటి నుంచి మేమంతా ఇలానే చేస్తున్నాము. వచ్చే సంవత్సరానికి ఈ ప్రాంతం కూడా అభివృద్ధి చెందాలి, మీరందరూ కూడా అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా
దేవుడి సన్నిధిలో కోరుకుంటున్నాను. సో మచ్ మేడం, థ్యాంక్స్ ఫర్ కమింగ్ ఫర్ హియర్. నిజంగా మీరు ఎంతో ప్రేమించి మేడం గారు ఒక 2 మాటలు మాట్లాడి ప్రభునామాన్ని రచిస్తారు. మేడం ఒక 2 మాటలు మాట్లాడండి. కోసం